హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి చట్నీ ఎలా చేయాలేంటనేది చెప్తానండి. చాలా టేస్టీగాను సింపుల్గాను అయిపోతుంది. ఈ చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తీసుకున్నానండి. కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి అండి ఇది. పచ్చిశనగపప్పు తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటితోటి చట్నీ ఎలా చేయాలేంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన బాండీ పెట్టేశానండి. దీంట్లో పచ్చిశనగపప్పు వేసుకొని సిమ్లో ఉంచేసి వేయించాలండి. ఇవి పెద్ద మంట పెట్టకుండా సిమ్లో ఉంచి వేయించండి. ఇదిగో చూడండి, ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన బాండీ పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది వేడవుతుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి అనేది వేసుకుందాం. వేడైన తర్వాత ఆయిల్ వేస్తే చిటపట్లాడుతాయండి. అందుకని ఆయిల్ మరీ వేడవకుండానే వేసుకోండి. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇదిగో చూడండి, పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిపోయినాయండి. ఇదిగో చూడండి, ఇందాక మనం వేపుకున్నాం కదా పచ్చిశనగపప్పు, అవి నేను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందామండి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసేసాం. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇదిగో చూడండి, నేను మిక్సీ పట్టేశాను. దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదిగో చూడండి, నేను గిన్నెలోకి తీసుకున్నాను చట్నీని. ఇప్పుడు పోపు వేసేద్దాం. ఇదిగో చూడండి, గ్యాస్ పైన బాండీ పెట్టేసి తిరగమాత గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇదిగో చూడండి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసుకుందాం అండి. ఇదిగో చూడండి, పోపు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం చట్నీలో వేసుకుందాం. ఇదిగో చూడండి, పోపు అనేది వేసేసాను నేను. చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.